ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పార్సిల్ కోసం మీ చిరునామా అప్డేట్ అడుగుతున్నారా? అయితే వీటిని గుర్తించండి. నేను కొరియర్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరున బుక్ చేసిన పార్సిల్ వచ్చింది. మీ చిరునామా సరిగ్గా లేక డెలివరీ చేయలేకపోతున్నాం. మీ నెంబర్కు SMS పంపించాం. అందులో పూర్తి వివరాలు నమోదు చేయండి అని నమ్మించి డబ్బులు దోచేస్తున్న ముఠాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కొరియర్ కంపెనీలు, పోస్టల్ శాఖ పేరుతో నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. సైబర్ మోసగాళ్లు ఫోన్లకు మెసేజ్ల ద్వారా షిప్పింగ్ లింకులను పంపుతున్నారు. అవి పోస్టల్ శాఖ, కొరియర్ కంపెనీల పేరుతో ఉంటాయి. వీటిపై మీ వివరాలు నమోదు చేయకపోతే పార్సిల్ డెలివరీ కాదని, వెనక్కు వెళ్ళిపోతుందని ఫోన్ చేసి మరీ హడావిడి చేసేస్తారు. వివరాలను ధృవీకరించుకునేందుకు నామమాత్రంగా కొంత మొత్తం నగదు చెల్లించాలని అడుగుతారు. కార్డు ద్వారా మాత్రమే డబ్బులు చెల్లించాలని కోరుతారు. చాలామంది దీన్ని నిజమని నమ్మి సంబంధిత లింకులో కార్డు నెంబర్, గడువు తేదీ, CVV వంటి వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో బాధితుల ఖాతాలను మోసగాళ్లు వెంటనే వారి నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఆ తరువాత విడతల వారీగా సొమ్ము కాజేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫోనుకు ఇటీవలే ఓ కొరియర్ కంపెనీ పేరుతో మెసేజ్ వచ్చింది. మీకు బెంగళూరు నుంచి పార్సిల్ వచ్చింది. అడ్రస్ సరిగా తెలియక డెలివరీ చేయలేకపోతున్నాం. అందువల్ల చిరునామాను వెంటనే అప్డేట్ చేసుకోండి అని. అందుకోసం ఈ లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి అని వారు చెప్పారు. ఇది నిజమే అనుకుని ఆ వ్యక్తి SMSలోని లింక్ తెరిచి తొలుత అడ్రస్ నమోదు చేశారు. ఆ తరువాత కార్డు ద్వారా 25 రూపాయలు చెల్లించాలని ఉండడంతో డెబిట్ కార్డు వివరాలు నమోదు చేసి చెల్లించారు. కొద్దిసేపటికై విడతల వారీగా మొత్తం 3.10 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన బాధితుడు బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే వివిధ ఖాతాలకు ఆ డబ్బు బదిలీ అయినట్లు చెప్పడంతో మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఇలా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, SMSలకు స్పందించకపోవడమే మంచిది. ఫోన్ చేసిన వ్యక్తి నుంచి పార్సిల్ వివరాల గురించి ఆరా తీయాలి. వాటిని సంబంధిత కొరియర్ అధికారిక వెబ్సైట్లో సరిచూసుకోవాలి. కీలకమైన ఆధార్, బ్యాంక్ వివరాలను లింకులు ఓపెన్ చేసి నమోదు చేయకూడదు. పోస్టల్, కొరియర్ కంపెనీ వాళ్ళు పార్సిల్ పంపేందుకు చిరునామాలను అప్డేట్ చేసుకోమని ఎలాంటి మెసేజ్లు పంపరు. ఇలాంటి SMSలు వస్తే సంబంధిత కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేసి ధృవీకరించుకోవాలి. ఈరోజు మనం పార్సిల్ వచ్చింది, అడ్రస్ చేంజ్ చేయమని వచ్చే ఫోన్ కాల్స్కి కానీ SMSలకు కానీ ఎందుకు స్పందించకూడదో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.